హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఫ్యామిలీ. అయితే ఈరోజైతే మనం బోగతా వాటర్ ఫాల్స్కి వచ్చేసామండి. మేము 2 days వీకెండ్ ట్రిప్ చేసామండి హైదరాబాద్ నుండి వరంగల్కి. సో వరంగల్కి దగ్గరగా ఉన్న ఈ బోగతా వాటర్ ఫాల్స్ అసలు ఎంతసేపు అయినా అక్కడే ఉండాలి అనిపించేటైతే ఉన్నాయండి. మనకి బోగతా వాటర్ ఫాల్స్ ములుగు జిల్లాలో ఉందండి, వాజేడు మండల్. అండ్ ఛత్తీస్గఢ్కి 20 kilometers డిస్టెన్స్ అండి. అంటే ఛత్తీస్గఢ్ బోర్డర్ ఆల్మోస్ట్ తెలంగాణకి ఛత్తీస్గఢ్కి బోర్డర్లో ఉంది అని చెప్పచ్చు. ఎంత బాగుంది అంటే యాక్చువల్గా మేము వీకెండ్ ఇన్ ద సెన్స్ 2 days హాలిడేస్కి వెళ్ళామండి. వరంగల్ అండ్ వరంగల్ చుట్టుపక్కల ప్లేసెస్ అయితే చూసాము. అందులో ఇది ఒకటి బోగతా వాటర్ ఫాల్స్. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంత హ్యాపీగా ఉందంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే మీరు thumbnailలో చూసారు కదండి, ఇది హైదరాబాద్కి 280 kilometers డిస్టెన్స్లో ఉందండి. హైదరాబాద్ నుండి అరౌండ్ 5.5 hours జర్నీ. సో మేమైతే కార్లో వెళ్ళాము ఫ్యామిలీతో. చెప్పాను కదండి, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఇంట్రడక్షన్ వీడియో చూసుండకపోతే ఒకసారి అయితే చూడండి. ట్రావెల్ విత్ ఫ్యామిలీ. మేము 4 members, నేను, మా హస్బెండ్, నాకు 2 kids. మేమందరం కలిసే ట్రావెల్ చేస్తాం ఎప్పుడు. సో కిడ్స్తో ఎలా ట్రావెల్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్లేసెస్కి ఏ టైమ్స్లో విజిట్ చేయాలి అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను నా ఛానల్ ద్వారా ఇవ్వబోతున్నాను. సో ఇది మీకు పడుతుందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అయితే ఇది మనకి చెప్పాను కదండి, హైదరాబాద్ నుండి 280 kilometers డిస్టెన్స్లో ఉంది. వరంగల్ నుండి 130 kilometers డిస్టెన్స్లో ఉంది అండి. ఇక్కడైతే చాలా బాగుందండి. వాటర్ ఎంత ప్యూర్గా ఉంది అంటే కొంచెం అలా వాటర్ నోట్లో పోసుకుంటే ఎంత స్వీట్ ఉందో తాగేయాలి అనిపించేట్టు ఉన్నాయండి. హైదరాబాద్ నుండి బోగతా వెళ్ళడానికి కొన్ని టూర్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి. bestbus.in అనే వెబ్సైట్లో ఒకసారి అయితే చెక్ చేయండి. 1 day టూర్ ప్యాకేజ్ హైదరాబాద్ నుండి బోగతాకి అయితే ఉన్నాయి. డీటెయిల్స్ కోసం bestbus.inని ఒకసారి అయితే చెక్ చేయండి. అలా కాకుండా మీరు ఇండివిజువల్గా మీ ఓన్ వెహికల్లో ట్రావెల్ చేయాలి అంటే హైదరాబాద్ నుండి అరౌండ్ 5.5 hours టైం అయితే పడుతుందండి. మార్నింగ్ 9 o'clock నుండి ఎంట్రన్స్ ఉంటుందండి, ఓపెన్ చేస్తారు. అండ్ ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న పూల్ ఉంది కదండి, అది మనం వెళ్ళిన ప్రతిసారి ఓపెన్గా ఉంటుందా అనేది అయితే చెప్పలేమండి. కంప్లీట్లీ దట్ డిపెండ్స్ ఆన్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఆ పూల్లో కూడా ఎలో చేయరు. వాటర్ ఫ్లో ఎక్కువ లేనప్పుడు మాత్రమే ఆ పూల్లోకి ఎలో చేస్తారండి. సో మీరు ప్లాన్డ్గా వెళ్ళండి. అయితే ఇంకా మేము ఈ ట్రిప్లో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. సో నెక్స్ట్ వీడియోస్లో వరంగల్ టూర్ మొత్తం రాబోతుందండి. మ్యాక్సిమం 2 వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. 2 days హైదరాబాద్ నుండి 14th August ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 15th ఈవినింగ్కి రిటర్న్ అయ్యామండి. సో అదంతా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఓకే అండి, మరింత డీటెయిల్గా నెక్స్ట్ 2 వీడియోస్లో మనం 2 days వరంగల్ ట్రిప్ని ఎలా ప్లాన్ చేయాలో చూసేద్దాము. ఫైనల్ డెస్టినేషనే కాదండి, మన జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రావెల్లో.